హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురలీ బై పిఆర్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇది చూడాలి, ఈరోజు ఎవరి బర్త్డేనే? నీ బర్త్డేనా? ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీకు? 4 కంప్లీట్ అయ్యి 5 వస్తుంది అనుష్కి. రేజకు మంచి దాచి పెట్టుకో. అట్లా ఇటు మొక్కు. నాని కాలు మొక్కు, నాని కాలు మొక్కు అంచు. మంచిగా పట్టుకో, చూడు నువ్వు మొక్కుతావా కాళ్ళు? ఏం చేస్తున్నావురా జస్వి? అన్నయ్య కొలంపాకు పన్నీరు వచ్చిండు. తెచ్చులు చిట్టు చిలకమ్మ. జస్వి ఏం చేస్తున్నావు పుట్టాడు? జమ్ములు ఆమె చూడండి. ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికి వెళ్ళామండి. బాబా టెంపుల్కి వెళ్ళుండే. అది అంశు డ్రెస్ వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. వాడు ఎప్పటి నుంచో రెడ్ కలర్ షర్ట్ కావాలి అని అంటుండే, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. జస్వికి నడుకొచ్చిన కాంచి అసలు ఎత్తుకుంటూ ఆగట్లేదు అనమాట. కిందనే వదిలేమని చెప్పేసి ఏడుస్తుంది. ఎత్తుకుంటే అసలు మస్తు ఏడుస్తుంది. కింద వదిలేస్తేనేమో అందరిని పోయి పీకుతుంది అనమాట. ముందు నూలను వెనుకున్న దానికైతే కొత్త ఉండదు, పాత ఉండదు. అందరి దగ్గరికి వెళ్తుంది బేసిక్గా. ఇట్లా గుళ్ళో కూడా అందరి దగ్గరికి వెళ్తుండే. ఇంట్లో వాళ్ళ అన్నని కొట్టి కొట్టి బాగా అలవాటయి అక్కడ ఉన్న బాబుని కూడా పోయి పీకుతుంది అనమాట. అది మా అనుషమ్మకి ఏమో రెడ్ కలర్ పిచ్చి పట్టింది ఈసారి. ఎందుకో ఊకే రెడ్ కలర్ షర్ట్ కావాలి, రెడ్ కలర్ కార్ కావాలి, రెడ్ కలర్ కేక్. ఈవినింగ్ కేక్ కటింగ్ అనమాట. అసలు అంశ అయితే అప్పుడే 4 years కంప్లీట్ అయిపోయినాయి అనిపిస్తుందని నాకు. టైం అయితే ఎంత తొందరగా గడిచిపోయిందంటే, నాకు ఇప్పటికీ వాడు నా పొట్టలో ఉన్నప్పుడు వాడితో మాట్లాడుతుండే. ఈవినింగ్ వాకింగ్ చేస్తూ మహాభారతం ఇట్లా చదివి వినిపిస్తూ ఏదో పెద్ద నాతో నిజంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుండే. ఇప్పుడేమో వాడు నిజంగా మాట్లాడుతున్నా కూడా అసలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే నాకే తెలియదు అనమాట. కొన్ని అయితే అసలు ఇట్లా కూడా ఆలోచించచ్చా అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు ఆపురా నాయనా అన్నప్పుడు వాడితో మాట్లాడాలంటే 2 ప్లేట్లు తిని కూర్చోవాలన్నమాట. మాట్లాడుతూనే ఉంటాడు, క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు అనమాట. అసలు నవ్వొస్తుంది వాడి మాటలు వింటుంటే అయితే. అండ్ అసలు ఎంత పెద్దోడైపోయినా ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటేనే అయితే. వాడి ఫొటోస్, చిన్నప్పటి ఫొటోస్ చూసి ఇప్పుడు చూసి అసలు ఎంత తొందరగా పెరిగిపోయింది అనిపిస్తుంది అనమాట. అసలు నాకు వాడు పుట్టాకనే అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలిసిందనమాట. మనము అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళని లవ్ తప్ప ఏం చేయలేమండి. వాళ్ళు కూడా మన పైన అదే చూపిస్తారనమాట. ఇంకా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కళ్ళల్లో ప్యూర్ లవ్ తప్ప ఏం కనపడదు. నాకు వాడు పుట్టిన తర్వాతే అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలిసింది. తోపు మంచిగా ఇష్టం కదా ఫ్రెండ్ అన్నయ్య నోట్లో పెట్టు. అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అట్లా పెట్టినాడు చూడు.
అటు చూడు అన్న పెట్టి చూడు, అటు పెట్టి చూడు. అటు చూడు సుమన్ చూసావే. కన్న దిక్కు చూడు. అరే అటు అదే చూడు. అది పెడుతుంది. ఇది చూడాలి చాలా చూడు చెల్ల పెడతా చూడు ఆగివి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెల్ల థ్యాంక్ యూ చెప్పు కిస్ పెట్టు. కేక్ అంటుందా దాని మూతి క్లాత్ తెస్తాను రండి ఆంటీ కాదు అందరూ అయిపోయాక కా ఆగు. తీసేయండి గ్యాప్ అయినారు అవే ఉండని ఉండని. బర్త్డే బాయ్ అని తెలియదా? ఎవరు తెలియదు బర్త్డే అని? ఇగో చేసి పెట్టుకోవాలా కేక్ ఉండాలి, ఉండాలి. స్పైడర్మ్యాన్ కేక్. హ్యాపీ బర్త్డే అయ్యో కూర్చుందా? అయ్యో ఇటు చూడు ఇది చూసి ఓపెన్ చేయండి వాడు ఓపెన్ చేయండి వాడు అంజుకు కారమ్ము పైకి లేపు, అదే అట్ట లేపు పైకి. అక్కడ అక్కడ ఉండి లేపు అటు నుంచి పో. అటు నుంచి లేపు. లేవు ఆహా ఆహా కిందికి కారే అది నడుపుదు డాడీ ఇస్తాడు. పుట్టి ఓపెన్ చేయి. చిన్న కింద కింద దాన్ని ఉంటుంది చూడు అట్లది అది పెడతాడు 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 డాడీ పెడతాడు. నచ్చిందా నీకు? ఏం కాదు, అది అట్లా వీకకు. పెట్టు పెట్టు వెనకాల 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 పెట్టాలి. ఆగు ఆ క్యాప్ తీసేయనన్న కొద్దిసేపు. ఏ చాలు మస్తు వచ్చినాయి అలా వాడి మొహం కనపడట్లేదు. ఆహా పెడతా. కార్ మీద ఇక్కడ పెట్టి కట్ చేయి మీద ఇప్పుడు తిప్పద్దు. ఆగు నడుపుతాడు. నడుపు తొక్కది ముందుకు ఎక్సలేటర్ ఇంకా ముందుకు ముందుకి. ఇప్పుడు వద్దు. నడుపు. ముందుకి ముందుకి ముందుకు వస్తుంది బట్ నడప రిమోట్తో ఆపరేట్ చేయరాదు. సపరేట్ ఇక అలా రిమోట్ ఉంటుందిగా. వాడైతే పొద్దున్న నుంచి నాకు కేక్ ఏమొద్దు డ్రెస్ ఏమొద్దు కార్ కావాలి అని అంటుండే. అసలు కార్ ఇచ్చిన తర్వాత వాడి ఎగ్జైట్మెంట్ చూడాలి. మస్తు ఖుషి ఉన్నాడు యాక్చువల్గా. అసలు వాడికి ఎంత బట్ బేసిక్గా బండ్ల పిచ్చి. మేబీ బాయ్స్ అందరు ఇంతే ఉంటారేమో, కార్లు బండ్లు కావాలి అబ్బాయిలందరికీ. మేబీ అందరూ అట్లే అనిపిస్తారు అనమాట. చాలా వరకు బాయ్స్ చూసి ఇట్లనే ఉంటారు. అసలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అసలు. వాడు కార్ కావాలని దగ్గర ఒక 1 month 2 months నుంచి అడుగుతున్నాడు అనమాట. సో అందుకే ఈ బర్త్డేకి ఇద్దామని చెప్పేసి కార్ ఇచ్చుండే. పోలీస్ కార్ కావాలా? వాడు పోలీస్ కార్ కావాలంటే పోలీస్ స్టిక్కర్స్ వేయించినాం. కమ్ బయట బయట పెట్టు కొంచెం ఇంకా కొని ఏం కుదరదు. నేనున్నా కదా థైట్రా. అలవాటు అవ్వాలి అడిగి కొత్త కదా. ఇంకా కొని మళ్ళా వెనకాల రివర్స్ అది తిప్పాలి. యాక్చువల్ అవన్నీ ఏదో విరగ్గాల ఏమన్నా రోజు నువ్వు నడుపు. వెనక్కెట్లా వాడికంతా వాడు ఓరాదా వాడికి? ఎందుకంటే మన ఊరికి వెనక్కి ఇట్లా తిప్పలేదు. వెనక్కి పోతుంది కదా.
ఇదిగోండి. కోకో యాక్సిలరేషన్ డడ్డా, డడ్డా, డడ్డా. అగో అగో మమ్మీ అగో కుట్టినట్లా ఇరిగిపోతే ఏ కలర్ కార్ కావాలి నీకు? రెడ్ కలర్ కావాలా? ఏ కలర్ డ్రెస్ కావాలి నీకు? రెడ్ ఇష్టమా? అవునా? పెద్ద కార్ కావాలా చిన్న కార్ కావాలా? ఎంత పెద్దగా ఉండాలి చూపి నాకు, ఎంత పెద్ద కార్ కావాలను. తాత బాయ్. నువ్వు చెప్పులు ఇప్పుడు నువ్వు పదా లోపలికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ కదా. నీకు ఏ కార్ కావాలి? అది ఆన్ చేసి వస్తుంది నాన్న. అసలు ఆగనే ఆగడానికి వీలైతే కాదు. నీకు ఏది కావాలి చెప్పు, ఏది కావాలి? రెడ్ కారే కానీ ఇదా అదా? పైన కారు కావాలా కింద కారు కావాలా? నెక్స్ట్ ఇయర్కి బండి నీకు. 2 కార్లలో 2 రెడ్డే కదా. ఇది 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 ఆ రెడ్ కావాలా ఈ రెడ్ కావాలా? ఈ రెడ్ ఇటు సైడ్ ఎక్కద్దు నువ్వు, ఎక్కకుండా వాళ్ళు ఖరాబ్ చేస్తే కొడుతున్నాను. ఏది కావాలి చెప్పు. రైట్ సైడ్ ఏది తీసుకుందాం మనం? తీసుకెళ్దామా ఇక? నచ్చిందా నీకు? ఇంకేం కావాలి? ఇది ఓకేనా? ఇంకా వేరే ఏమన్నా కావాలా? ఇది వచ్చేసి బర్త్డేకి 2 days ముందనమాట. వాడికి కారు కొందామని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా వాడికి ఫీవర్ ఉండే ఒక 3-4 days నుంచి ఫీవర్. ఇప్పుడు అందరికి వస్తున్నాయి కదా వైరల్ ఫీవర్స్. హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నుంచి అంటే షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్గా ఇంట్లో దింపేసి వెళ్దాం అనుకున్నాం. బట్ నేను కూడా వస్తానంటే వాడికి కూడా సరే వాడు నచ్చింది తీసుకుంటాడు కదా అని చెప్పేసి వాడిని తీసుకుని వెళ్ళుండే అనమాట. వాడి కార్ సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ వేరే కార్ సెలెక్ట్ చేసుకున్నాడు. దానిపైన పోలీసు ఉందన్న ఒక్క రీజన్తో సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇదే పెద్దగా అనిపించింది. ఇదే వీల్స్ అన్నీ మంచిగా అనిపించినాయి. అందుకే ఇది తీసుకుని ఉండే. దీనిపైన వాడు అడిగింది కాబట్టి ఒక పోలీస్ స్టిక్కర్ వేయించాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము ముషారం బాగ్లో తీసుకున్నామండి. ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ దొరుకుతాయి. అంటే గుడాన్ లెక్క ఉంటుంది అనమాట. వీళ్ళకి షాప్ ఏమో అజీజ్ ప్లాజా దగ్గర ఉంటుంది. అందులో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వస్తే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకా బయట మనం వేరే దగ్గర తీసుకుంటే ఇంకెక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. చాలా ప్రైస్ ఉంటుంది. ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్కి వస్తుందని చెప్పేసి మేము యూట్యూబ్లో చూసి ఇక షాప్కి వెళ్ళాము. బయట షాప్స్ కూడా అడిగాము. కంపేర్ చేస్తే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మాకు రీజనబుల్ అనిపించాయి అనమాట. అందుకే ఇక్కడ తీసుకున్నాము. అండ్ నాకైతే యాక్చువల్గా ఎందుకులే కార్ ఇప్పుడే అన్నట్టుండే. ఎందుకంటే వాడు ఏది ఇచ్చినా కూడా ఒక 1 or 2 daysలో ఇరగొట్టేస్తాడు అనమాట. వాళ్ళ డాడీ ఏమో ఏం కాదు వాడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటాడు అని చెప్పేసి తీసుకున్నాడు. నేనేమో ఎందుకు వాడు మొత్తం ఖరాబ్ చేస్తాడు అవసరమా ఇప్పుడు అన్నట్టు ఉండే అనమాట. ఆయనకేమో వాళ్ళ కొడుకు నుంచి నోట్ల నుంచి రావడం ఆలస్యము కొనేస్తూనే ఉంటాడు. మేబీ డాడీలందరూ అట్లనే ఉంటారు, మమ్మీలందరూ ఇట్లనే ఉంటారేమో. మనమేమో ఎందుకు అనవసరంగా ఖరాబ్ చేస్తారు, ఆడుకుంటప్పుడు కొందాంలే, వాడు తెలిసినప్పుడు కొందాంలే అని చెప్పేసి నేను అంటుండే అనమాట. ఆయనేమో ఏం కాదు అప్పటికి వేరే కొనుక్కోవచ్చు, ఇప్పుడు వాడు అడిగింది కాబట్టి కొనిచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అదే ఆయనేమో ఇక కొనిచ్చేస్తా అని చెప్పేసి కొనిచ్చిండు. నేనైతే చూడాలి ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి ఉండే. ఎందుకంటే వాడు ఏమన్నా తెలిస్తే స్పీడ్గా నడిపేస్తాడు అనమాట. అన్నిటికి గుద్దుతాడు అండ్ ఇలా కొడతాడు. లోపల ఏముంది అని చూడాలనే ఎగ్జైట్మెంట్తో అన్ని ఖరాబ్ చేసి పెడతాడు అనమాట. ఇది వచ్చేసి వీళ్ళు ఇక్కడ నుంచి ఆన్లైన్ డెలివరీ చేస్తారు. ఇంకా డిఫరెంట్ షాప్స్కి కూడా ఇక్కడ నుంచి పంపించేస్తారంట. అందుకే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళ షాప్కి వెళ్ళి తీసుకుంటే ఎక్కువ ఉంటుందని చెప్పిండ్రు అనమాట. అండ్ చూడండి వాడు ఎట్లా చూసుకుంటున్నాడు కారు. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లు లైక్ చేయండి.